ఇవ్వటం తెలిసిన వాళ్ళున్నంత సంతోషంగా మరెవ్వరూ ఉండరు. సంపద వచ్చినప్పుడు కలిగే ఆనందం కన్నా ఒకరికి ఆపన్న హస్తం అందించి వారి ముఖంలో కనబడే తృప్తి చూసినప్పుడు కలిగే ఆనందం గొప్పది. అందుకే ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనో లేదు అని నమ్మకంగా చెప్పాడు కవి. ఇవ్వటం ఒక తీయని అనుభూతి. ఇవ్వటంలో కలిగే ఆనందం తెలిసిన వాళ్ళు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోరు. పరోపకారం అంటే ప్రాణమిచ్చేంత ఇష్టం పెంచుకున్న వారినెందరినో పురాణాల్లో కనిపిస్తారు. బాల్యమిత్రుడు కుచేలుడు ఇచ్చిన అటుకులు తింటూనే సంపదలు ప్రసాదించాడు కృష్ణుడు. తీసుకున్నదెంత ఇచ్చినదెంత అనే లెక్కలు చూడని స్నేహం వాళ్ళది. సమయానికి రుక్మిణి వారించకపోతే విశ్వంలోని సంపదంతా కుచేలుడి ఇంట్లోనే ఉండేది. నమ్మిన వారిని ఆదుకునే భగవత్తత్వమంటే అదే మరి. పావురానికి అభయమిచ్చిన కారణంగా డేగ ఆకలి తీర్చడానికి ఏకంగా తన తొడమాంసమే కోసి ఇచ్చాడు శిబిచక్రవర్తి. అభయమిచ్చిన వారిని కాపాడే నైజం, త్యాగం వంటి ఆదర్శ గుణాలకు తన పేరెత్తక తప్పదన్నంతగా గుర్తుండిపోయాడు. రాక్షస సంహారం కోసం దేవతలకు వెన్నెముకనే దానమిచ్చి వజ్రాయుధం తయారీకి దేహత్యాగం చేసిన దధీచీది లోకశాంతి కోరే ఉన్నతాశయం. ఏకచక్రాపురంలో కొన్నాళ్లు ఆశ్రయం కల్పించిన కారణానికి బ్రాహ్మణ బాలుడికి బదులు బకాసురుడి దగ్గరికి భీముణ్ణి పంపిన కుంతీదేవికి తెలిసినంతగా కృతజ్ఞత చూపడం మరొకరికి తెలియదు. ఆ హాయి తెలియని వాళ్ళు ఉన్నారనడానికి ద్రుపదుడు, దుర్యోధనుడు ఉదాహరణ. సాయం కోరి వచ్చిన గురుకుల మిత్రుడు ద్రోణుణ్ణి అవమానించి పంపాడు ద్రుపదుడు. కనీసం 5 ఊళ్ళు ఇమ్మని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ రాయబారం చేస్తే సూదిమున మోపినంత కూడా ఇవ్వనన్నాడు దుర్యోధనుడు. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారని మహాభారతం విశదీకరించింది. అవసరంలో ఉన్నవారికి సాయం అందించాలన్నా, చేయూతనిచ్చి భరోసా కల్పించాలన్నా, ఆసరాగా నిలవాలన్నా కావాల్సింది విశాల హృదయం. సంపద ఉన్నవాళ్ళంతా సహాయం చెయ్యలేరు, కానీ ఉన్నంతలోనే సహాయం చేసే పెద్ద మనసున్న వాళ్ళు ఉన్నారు. భూకంపాలు, వరదల్లాంటివి కల్లోలం సృష్టించినప్పుడు సామాన్యులెందరో విరాళాలిస్తుండటం ఇందుకు నిదర్శనం. అవసరం ఉన్నవారికి సహాయం అందించాలన్నా, చేయూతనిచ్చి భరోసా కల్పించాలన్నా, ఆసరాగా నిలవాలన్నా కావాల్సింది విశాల హృదయం. సంపద ఉన్నవాళ్ళంతా సహాయం చెయ్యలేరు, కానీ ఉన్నంతలోనే సహాయం చేసే పెద్ద మనసున్న వాళ్ళు ఉన్నారు. చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట అన్నది తత్వకవి బోధ. తమ గొప్పతనాలను చూపించుకోవటానికి దాన ధర్మాలను చేసే ఆర్భాటపు మనుషులను ఏమనాలో కదా. శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్చటి. కాబట్టి ఇవ్వటంలో ఆనందం అనుభవిస్తూనే ఇచ్చామన్న భావన వదిలివేయటం అన్నింటికన్నా గొప్ప ఆనందం అన్నది గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు తొర్రలో పిల్లి, దాని కింద కలుగులో ఎలుక నివసిస్తూ ఉండేవి. ఒకరోజు పిల్లి చూసుకోకుండా వేటగాడి వలలో చిక్కుకుంది. అది చూసి ఎలుక నిర్భయంగా తిరుగుతుంది. ఇంతలో దానికి తన మీద దాడికి కాచుకొని కూర్చున్న ముంగిస, గుడ్లగూబ కనిపించాయి. ఎలుక కాస్త ఆలోచించి పిల్లి దగ్గరికి వెళ్ళి, మనమిద్దరం స్నేహంగా ఉందాం, వలకొరికి నిన్ను విడిపిస్తాను, నువ్వు బయటకు వస్తే ఈ ముంగీస, గుడ్లగూబ నన్నేమీ చెయ్యలేవు అంది. పిల్లి ఒప్పుకుంది. దాంతో ఎలుక పిల్లి దగ్గరికి వెళ్ళి తాళ్లను కొరకసాగింది. వాటి సన్నిహిత్యం చూసి గుడ్లగూబ, ముంగీస నిరాశగా వెళ్ళిపోయాయి. తొందరగా కొరికి నన్ను విడిపించు అని పిల్లి తొందర పెట్టింది. వేటగాడు కొంచెం దూరంలో కనబడగానే, నేను వలను పూర్తిగా కొరుకుతాను, అప్పుడు నువ్వు చెట్టు మీదికి, నేను కలుగులోనికి వెళ్ళిపోవచ్చు అంది ఎలుక. సాయం చేసినా నా మీద నీకు నమ్మకం కలగలేదా అని పిల్లి అడిగింది. ఈ లోకంలో ఎవరికి ఎవరు మిత్రులు కారు, శత్రువులు కారు. మిత్రత్వం, శత్రుత్వం ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏర్పడతాయి. సమయాన్ని బట్టి మిత్రుడే శత్రువు అవుతాడు, శత్రువు మిత్రుడవుతాడు. నేను నీకు ఆహారాన్ని, మన మధ్య మైత్రి పొసగదు.
అవసరం కోసం మనం మిత్రులమయ్యాం. ఆ అవసరం తీరాక నువ్వు నువ్వే, నేను నేనే. ఈ వల నుంచి బయటపడ్డాక నేను ఇక్కడ ఉండను అంటూ వేటగాడు దగ్గరకు రావడం చూసి చకచకా వలను కొరికి అడవిలోకి పారిపోయింది ఎలుక. పిల్లి కూడా వెంటనే చెట్టెక్కి ఆకుల మధ్య దాక్కుంది. అలా పిల్లి, ఎలుక తాత్కాలిక స్నేహంలో మాటను, ప్రాణాలను నిలబెట్టుకున్నాయి. మహాభారతం శాంతి పర్వంలోనిది కథ. వ్యక్తుల మధ్య సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని కారల్ మార్క్స్, శారీరక సంబంధాలని ఫ్రాయిడ్ చెప్పారు. వాటికి అతీతంగా ఉండలేమా? ఒక వ్యక్తి మనకు పరిచయం అయితే అతని వల్ల మనకు ఎంత లాభం అని అనుకోకుండా అతనికి మనం ఏం సహాయం చేయగలం అని ఆలోచించాలి. కానీ ఈ రోజుల్లో ఆ దృక్పథం మారుతుంది. తల్లి బిడ్డలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఎవరిలా పోతే నాకేం, నేను బాగుంటే చాలనుకునే తత్వం పెరుగుతుంది. ఇది అనుబంధాలను దూరం చేస్తుంది. సమాజం అన్నాక భిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు సహజం. సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళాలి. ప్రతి వాడు మోసం చేస్తాడనే ఆలోచన మంచిది కాదు. సందర్భాన్ని బట్టి తాత్కాలిక మిత్రత్వంలో లాభపడిన పిల్లి ఎలుకలా అయినా ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తి వినాశనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరకూడదు. సంఘ జీవనంలో పరస్పర సహకారం అవసరం. అనుబంధాలు వ్యాపార సంబంధాలు కావు, మమతల మణిహారాలని రుజువు చేయాలి.